ఏది ఈ బోడి చదువులు వేస్తూ ఈ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కరు అయ్యేటట్టు అని చెప్పేసి ఓ సినిమాలో పాట ఉంటుంది. అట్లనే ఇప్పుడు రిషబ్ పంత్కి నిన్న ఐపీఎల్ వేలం జరిగింది. రిషబ్ పంత్కి 27 కోట్ల రూపాయలు, ఒక ఆట ఆడినందుకు 27 కోట్ల రూపాయలు ఇస్తున్నారంట. అవి అట్లా రిషబ్ పంత్, ఆ తర్వాత ఎవరు ఇంకోరు శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్కు 26 కోట్ల 75 లక్షల రూపాయలు. ఇట్లా మొత్తం మీద మన హైదరాబాదీ సిరాజ్ కదా, మొహమ్మద్ సిరాజ్ 12 కోట్ల గుజరాత్ కి దక్కించుకున్నది. గుజరాత్ మొత్తం మీద కోట్లే మొత్తం కూడా నిన్న వేలమంతా జరిగిపోయింది. ఇక ఐపీఎల్ అంటే మొత్తం యువతంతా కూడా దాని మీదనే దృష్టి. ఇక ఎట్లా కొడతారు, ఏం చేస్తారు, ఏం కథ, 11 మంది ఆడతారు ఇట్లా అని చెప్పేసి బాగానే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఆటని ఆటలాగా చూడాలి, సరిపోతుంది. దానికే మొత్తం అద్దుకొని పోయి దాని మీద బెట్టింగ్లు పెట్టి కథ చేసి మొత్తం జీవితాలు ఆగం చేసుకుంటే ఓడిపోతే ఇండియా అది గెలిస్తే ఇండియా గెలిచినట్టు ఆ 11 మందిని ఒకవేళ 4 రూపాయలు పెట్టి ఉంటుంది. దాంతో కుదవలేదు. కానీ మన దేశం కోసం అయితే కానీ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలని చెప్పేసి అంటారు. అంటే ఆటని ఆటలాగా చూడాలి. తర్వాత ఓడిపోవడం గెలిపోవడం జీవితంలో సహజమైనటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే బాగుంటుంది. మొత్తం మీద ఐపీఎల్ వేలం మాత్రం భారీగా సాగింది. మొత్తం కూడా పైసలుగా కోట్ల వరద మాత్రం ఉప్పొంగినటువంటి పరిస్థితి కనిపించింది. సరే వార్తలలోకి వెళ్దాం. సరే ఈనాడు దినపత్రిక చూద్దాం. రిషాంత్ పంత్ వెలుగు రిషాంత్ పంత్ 27 కోట్లు. ఐపీఎల్ వేలంలో ఆల్ టైమ్ రికార్డ్ ధర. శ్రేయస్ అయ్యర్ కు 26.75 కోట్లు. హైదరాబాదీ సిరాజ్ కు 12.25 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. తొలి రోజు వేలంలో 20 మందికి పైగా 10 కోట్లకు పైగా మొత్తం ఆట అంటే ఆటగాళ్ళంటే అసలు యాక్చువల్గా ఆటగాళ్ళకి ఎంత విలువ ఉంటుంది, ఏం కథ అనేటువంటి ఖరీదు పెట్టి కొనేస్తున్నారు. వాళ్ళని ఎట్లా కొనేస్తున్నారు, మొత్తం జీవితం కొట్టలే. ఈ ఆట ఆడితే జస్ట్ ఈ ఆట ఆడినందుకు 27 కోట్ల రూపాయలు అంటే ఒక మనిషికి అటువంటి పరిస్థితి వచ్చింది. వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ ప్రపంచం మెడల్ కొట్టుకుని వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా పట్టించుకోలే. ఎటువంటిది ఉండదు. ఓన్లీ క్రికెట్. ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ పై కోట్ల వర్షం కురిసింది. ఆదివారం జెడ్డాలో జరిగిన 2025 సీజన్ తొలి రోజు వేలంలో 2 సార్లు ఆల్ టైమ్ అత్యధిక ధర రికార్డు బద్దలైంది. రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్ల రూపాయల ధర పలికి లీగ్ చరిత్రలోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మిగతా ఫ్రాంచైజీల నుంచి పోటీని తట్టుకొని లక్నో సూపర్ జైంట్స్ జట్టు అతని కోసం ఇంత భారీ రేటు పెట్టింది. మొదట శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ 26 కోట్ల 75 లక్షల రూపాయలతో కొనుగోలు చేసింది. దాంతో గతేడాది మిచెల్ స్టార్క్ అంటే కేకేఆర్ 24.75 కోట్ల రూపాయలు అత్యధిక రేటును శ్రేయస్ అధిగమించాడు. కానీ కొద్దిసేపటికే పంత్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక వెంకటేష్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ 23 కోట్ల 75 లక్షల రూపాయలతో తిరిగి తమ జట్టులోకి తీసుకుంది. తొలి రోజు వేలం 20 మంది ప్లేయర్లు 10 కోట్ల రూపాయల పైనే పలకడం విశేషం. అయితే మొదటి రోజు మొత్తంగా 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 10 ఫ్రాంచైజీలు 467.95 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాయి. సోమవారం కూడా వేలం జరుగుతుంది. ఇంట్లో చూసినా 100,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు 467 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే తర్వాత వాళ్ళకు ఇక్కడ యాడ్స్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు మారుతాయి. కాకపోతే మనమైతే కూర్చొని చూస్తుంటాం అన్నట్టు, అట్లా కొట్టడం ఆడుతోవడం సూపర్ డూపర్ అంటుంటాం. కానీ నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి కానీ ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి సంబంధించి దాన్ని బయట పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికోసం కృషి చేయాలి. కృషి చేస్తే 100% ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ప్రపంచం అంతా చూస్తుంటే మనం కూడా అక్కడనే చూస్తే మనం పెద్దగా గొప్పగా ఏం ఉండదు లెక్క. కాబట్టి మనము ఎట్లా గొప్పగా కావాలి, తర్వాత మనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంది. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించండి. టీచర్లు ఉంటే మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించి దానికి సానబెట్టి వాళ్ళని తీసుకొస్తే 100% ప్రతి మనిషిలో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది చేయాలి తప్ప ఇక ఆయన చూసేసి నేను జబ్బలు దరుచుకొని అంగి ఇంపుకొని ఇట్లా చేసి ఇదంతా కాదు లెక్క. కాబట్టి మనలో ఉన్నటువంటి టాలెంట్ని
పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత గురువులపైన, ఇటు తల్లిదండ్రులపైన, ఇటు ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత పిల్లలు కూడా ఎవరైతే ఉంటారో వారికి ఏదే ఇష్టమో, ఒకరికి డ్యాన్స్ చేయడం ఇష్టం ఉంటుంది, ఒకరికి పాటలు పాడడం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి మాట్లాడడం ఇష్టం ఉంటుంది, ఒకరికి రాయడం ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అభిరుచి ఉంటుంది. ఆ అభిరుచిని ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి ఎదుగుతారు. అందుకే ఇప్పుడు ఒకసారి అంటే ఈనాడు జర్నలిజం స్కూల్కి సంబంధించి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినారు, అంటే ఎటువంటి వార్తలు రావాలని చెప్పేసి పేపర్లో రావాలి అని చెప్పేసి అడిగినారు ఒక ప్రశ్న. అడిగినప్పుడు అంటే నేను చెప్పిన అంటే నేను చెప్పడం కదా, అసలు గతంలో ఏది అబ్దుల్ కలాం చెప్పిండు, అంటే ఒక అట్టడుగు స్థాయి వ్యక్తి అత్యున్నతమైనటువంటి శిఖరానికి ఎట్లా ఎదిగిండనేటువంటి అటువంటి జీవితాలను మనం పేపర్లో హెడ్లైన్గా పెట్టాలి. ఈ మర్డర్లు చేసినోడు, మానభంగాలు చేసినోడు, దొంగల్ని లంగర్ని మొత్తం వాళ్ళ ఫోటోలు అట్లా పెట్టేస్తే వాడి హీరోడై కూర్చుంటాడు. కాబట్టి అది కాకుండా ఒక ఏది అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి శిఖరానికి ఎట్లా ఎదిగిండు, దానికి ఆయన పడ్డటువంటి కష్టం ఏంది, తర్వాత దానికి ఎట్లా కృషి చేసిండు, దానివల్ల ప్రపంచం ఎట్లా గుర్తించింది, ప్రపంచం ఎట్లా జయజయధ్వానాలు పలికింది, ప్రపంచం యొక్క అంటే సమాజం యొక్క మన్ననలు ఎట్లా పొందగలిగిండు అనేటువంటి విషయాలని మనము పాఠ్యాంశాల్లో కానీ ఇటు పేపర్లో హెడ్లైన్లో కానీ పెడితే దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అరే నేను కూడా నోబెల్ బహుమతి కొట్టాలి, లేకపోతే నేను కూడా ఇక్కడ ఇటువంటి బహుమతులు నేను సాధించాలి, లేకపోతే నేను కూడా అత్యున్నతంగా నిలవాలనేటువంటి ఒక స్ఫూర్తి వాళ్ళ దగ్గర రగులుతుంది. కాబట్టి అటువంటివి చేస్తే బాగుంటుంది. కాకపోతే మరి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి, మరి చూడాలి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,